ఫ్యాన్ నట్, క్లాంప్ సెట్, నెక్స్ట్ డౌన్ రాడ్. చూడండి. నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు ఎప్పుడైనా సీలింగ్ ఫ్యాన్ ఊడి కింద పడదంటే విన్నారా? ఖచ్చితంగా వినే ఉంటారు. ఈ వీడియోలో సీలింగ్ ఫ్యాన్ ఎందుకు కింద పడుతుంది, దానికి గల కారణాలు స్టెప్ బై స్టెప్ నేను మీకు ఈ వీడియోలో చూపించాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి, కామెంట్ రాయండి. స్టేట్ ఫ్రెండ్స్, ఇది చూడండి. సీలింగ్ ఫ్యాన్ నట్ బోల్ట్కు 2 ప్లేసులలో కటింగ్ అయి ఉన్నది. అంటే 75% కటింగ్ అయి ఉన్నది. ఎక్కడైనా ఫ్యాన్ ఫిట్టింగ్ చేసేటప్పుడు ఈ బోల్ట్స్ దొరకకపోతే పొరపాటున అదే బోల్ట్ను ఫిట్టింగ్ చేసి వస్తాం మనం. కానీ అలా ఫిట్ చేయడం వల్ల ప్రమాదం అవుతుంది. ఆ తర్వాత క్లాంప్ సెట్ చూడండి ఫ్రెండ్స్. ఈ క్లాంప్ సెట్ ఒక సైడు క్లాంప్ అరిగి ఉంటుంది చూడండి. చూడండి, అక్కడ కటింగ్ అయి ఉంది. బోల్ట్ ఎక్కడైతే పెడతామో బోల్ట్ వెంట కటింగ్ అయింది. ఇది కూడా ఫ్యాన్ కింద పడటానికి ప్రమాదకారి. కాబట్టి క్లాంప్ సెట్స్ ఇలా వాడకూడదు. కంపల్సరీ మంచి క్లాంప్ సెట్ మాత్రమే, క్వాలిటీ క్లాంప్ సెట్ మాత్రమే తీసుకొచ్చి సెట్ చేయాలి. కొన్ని సందర్భాల్లో ఎవరు తెస్తారన్న ఉద్దేశంతో వీటినే తగిలించడం జరుగుతుంది. అలా చేయకూడదు. ఖచ్చితంగా ఒరిజినల్ క్లాంప్ సెట్, హెవీ క్లాంప్ సెట్ మాత్రమే కొనుక్కొచ్చి ఏ ఫ్యాన్కైనా కానీ ఇన్స్టాల్ చేయవలసి వస్తుంది. ఇలా చేస్తే ఈ రోజులలో కొన్ని మెటల్స్ కూడా డూప్లికేట్ మెటల్స్ వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఈ క్లాంప్ సెట్, ఈ చూడండి క్లాంప్ సెట్ చూడండి, కొత్త క్లాంప్ సెట్ అయినా పతలాగానే ఉంది. అది హెవీగా ఉండాలి, మందం ఉండాలి, నట్టు బోల్ట్స్ క్రొత్తవి ఉండాలి. అలా మాత్రమే సెట్ చేయాలి. లేదు అంటే ఫ్యాన్ కింద పడే ప్రమాదము ఎక్కువగా ఉంటుంది. డౌన్ రాడ్ చూడండి. బోల్ట్ ఎక్కడైతే మనం సెట్ చేస్తామో అక్కడ కొంచెమే ఉన్నది. కొన్ని డౌన్ రాడ్స్కు ఇలా అతి తక్కువ స్పేస్ ఉంటుంది. దానివల్ల కూడా ఫ్యాన్ కింద పడే ప్రమాదం ఉంటుంది. ఇటు సైడ్ చూడండి, 1/2 ఇంచ్ ఉంది. మినిమం లెంత్ 1/2 ఇంచ్ ఉంది. ఎక్స్టెన్షన్ అలా ఉంటే స్టాండర్డ్ ఉంటుంది. ఇక్కడ మాత్రం బోల్ట్కు బాటంకు లెంత్ కొంచెమే ఉంది. ఒక 4 mm ఉంటుంది. ఇది చాలా ప్రమాదం, ఫ్యాన్ కింద పడే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా కొన్ని డౌన్ రాడ్స్ పిఓపి సెట్లలో పెడతారు. అక్కడ కూడా జాగ్రత్తగా ఫిట్టింగ్ చేయించుకోవాలి. ఆ తర్వాత ఈ కొండి చూడండి, చాలా క్రాస్ ఉన్నది ఈ క్లాంపు. ఇటువంటిది ఉపయోగించకూడదు. దీనివల్ల ఫ్యాన్ కింద పడే ప్రమాదం ఉంటుంది. వెంటనే జంప్ అయ్యి కింద పడే ప్రమాదము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటిది ఉపయోగించకూడదు. ఈ క్లాంప్ సెట్ ఉపయోగించాలి ఫ్రెండ్స్. ఇదైతే స్టాండర్డ్ ఉంటుంది, ఫ్యాన్ కింద పడే అవకాశం ఉండదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతసేపు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.